హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్యుటోరియల్. గైస్, ఈ వీడియోలో మీకు ఇలాంటి ట్రెండింగ్ ఎడిట్స్ అనేవి మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తే చూడండి. ఇవి ఈ మధ్యన ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి వెడ్డింగ్ ఎడిటర్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ వాళ్ళ క్లయింట్స్ కి ఈ స్టైల్లో వీడియోస్ అయితే చేస్తున్నారు. క్లయింట్స్ కూడా ఇలాంటి వీడియోస్ అడుగుతున్నారు కాబట్టి మీ అందరికి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ వీడియో మొత్తం నేను ఓన్ గా క్రియేట్ చేసింది అనమాట ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో. కానీ ఇది మీకు ప్రాజెక్ట్ ఫైల్ నేను మీకు సెండ్ చేసి దీంట్లో మీ ఫొటోస్ జస్ట్ రీప్లేస్ చేసుకున్నట్టు సెట్ చేసి ఇస్తున్నాను అనమాట. అంటే ఈ టెంప్లెట్ మొత్తాన్ని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీ ఫొటోస్ ని రీప్లేస్ చేసుకొని మీ క్లయింట్స్ కి సెండ్ చేసేయచ్చు. ఎలా మీ ఫొటోస్ ని రీప్లేస్ చేసుకోవాలి, ఎలా ఈ టెంప్లెట్ ని యూజ్ చేయాలని ఈ వీడియో మొత్తంలో మీకు చెప్తే చూడండి. వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు ఇలాంటి మోర్ వెడ్డింగ్ ట్యూటోరియల్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఫస్ట్ లైక్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. గైస్, నేను ఇచ్చే ప్రాజెక్ట్ ఫైల్ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎక్కువ రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. నేను చెప్పే సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు ఇలా 1 2 3 4 5 6 7 8 అని కొన్ని కాంపోజిషన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ప్రీ కాంపోజిషన్స్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కాంపోజిషన్ ఓపెన్ చేసుకోండి. అంటే ఇది ఫస్ట్ స్లైడ్. దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇమేజ్ 1 అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇక్కడ సింపుల్ గా మీ ఇమేజ్ ని రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నా దగ్గర వెడ్డింగ్ ఫుటేజ్ అయితే ఎక్కువ లేదు, అంటే క్లయింట్స్ మనం యూజ్ చేయలేం పర్మిషన్ లేకుండా. అందుకే నేను ఓన్లీ ఈ షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ వెడ్డింగ్ది రీసెంట్గా అయింది కాబట్టి వీళ్ళవి యూజ్ చేసా. వీళ్ళవి కూడా ఎక్కువ ఇమేజెస్ లేవు కాబట్టి నేను కొన్ని ఇమేజెస్తో మీకు రీప్లేస్ చేసి చూపిస్తా. మీకు మిగతా ప్రాసెస్ అంతా అర్థమైపోద్ది. సపోజ్ ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి నేను ఈ ఇమేజ్తో రీప్లేస్ చేస్తున్నా. ఇక్కడ నా ఇమేజ్ మీరు హైడ్ అయినా చేసేసుకోవచ్చు, లేదనుకుంటే డిలీట్ చేసేయచ్చు. అండ్ మీరు ఇమేజ్ని కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఎగ్జాక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా ఇమేజ్ ఎలా ఉందో అలా మీరు కొంచెం ప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? అండ్ దెన్ ఇది ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు ఎలా ఉంటుంది. చూసారా కదా, సింపుల్గా మనకు అయిపోయింది అనమాట. అదే మీరు ఇదంతా క్రియేట్ చేయాలంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. కాబట్టి మీరు ఇలా సింపుల్గా ఈ టెంప్లెట్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇమేజ్ 1 మన ఇమేజ్ అయితే చేంజ్ చేస్తాం. అండ్ అదే విధంగా ఇప్పుడు సెకండ్ కాంపోజిషన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ అని ఉంది కదా, సెకండ్ కాంపోజిషన్ సింపుల్ గా ఓపెన్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మీకు కొన్ని దగ్గర 2-3 ఇమేజెస్ యాడ్ చేయవలసి ఉంటుంది. అది కూడా మీకు క్లియర్ గా చెప్తా. ఇక్కడ మీకు ఇమేజ్ 2, ఇమేజ్ 3 అని 2 ఉంటాయి అనమాట. ఇమేజ్ 2లో మీకు ఇక్కడ మీ బ్రైడ్ ఇమేజ్ ని యాడ్ చేసుకొని ఈ ఇమేజ్ రీప్లేస్ చేయండి, లేదంటే ఆఫ్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఇక్కడ మీకు మళ్ళీ ఇమేజ్ 2 అని ఉంటాయి. ఇక్కడ మీకు మల్టిపుల్ ఇమేజెస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమేజ్ 2ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోండి. సింపుల్గా అక్కడ ఇమేజ్ యాడ్ చేసుకుంటే మీకు సరిపోద్ది అనమాట. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీకు ఇలా ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కూడా సేమ్. మీరు ఇక్కడ మీకు ఫ్రేమ్ 1, ఇక్కడ మీకు ఫ్రేమ్ 1 అండ్ ఫ్రేమ్ 2 అని ఉంటాయి. ఇక్కడ నేను రీనేమ్ చేయలేదు. ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2 అని ఉన్నాయి కదా. ఫ్రేమ్ 1 ఓపెన్ చేసుకుంటారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో మీ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. ఆ ఇమేజ్ కూడా నేను ఎలా యాడ్ చేశానంటే జస్ట్ ఇది 16:9 ఇమేజ్ యాడ్ చేసుకొని ఇక్కడ షేప్ లేయర్ ఉంది కదా, ఈ షేప్ లేయర్ని యాడ్ చేసుకున్నాం. మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇమేజ్ ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడ ఈ షేప్ లేయర్ మీద కరెక్ట్గా మీ ఇమేజ్ని ప్లేస్ చేసుకుంటే మీకు ఓపెన్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మీరు ఇంకా డ్యూరేషన్ ఏం సెట్ చేయక్కర్లేదు, సింపుల్గా ఇమేజ్ని రీప్లేస్ చేసుకుంటే చాలు. అండ్ ఫ్రేమ్ 1 ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇదే ప్రాసెస్ మీరు ఇక్కడ చేసుకుంటే ఇక్కడ వరకు మీకు ఇమేజెస్ అయితే సరిపోతాయి, ఈ కంపోజిషన్ వరకు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మెయిన్ కంపోజిషన్లోకి రండి. క్యాన్వాస్ అని ఉంది కదా. అండ్ ఇప్పుడు ఇక్కడ కంపోజిషన్ 3లో కూడా మీకు సేమ్ ప్రాసెస్, ఒకే ఇమేజ్ ఉంటుంది. బ్రైడ్ ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ షన్ను అని నేమ్ ఉంది కదా, ఈ నేమ్ని మీరు రీప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఈ నేమ్ని మీరు రీప్లేస్ చేసుకొని ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కంపోజిషన్లో మీకు ఎన్ని వస్తాయంటే 1 2 అని ఉన్నాయి కదా, 2 ఇమేజెస్ అనేవి మీరు యాడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఒకటి ఇక్కడ 2 ఇమేజెస్ యాడ్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కూడా మీ ఫొటోస్ని సింపుల్గా యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? ఇదంతా బేసిక్. మీకు వన్స్ అదంతా యాడ్ అయ్యాక మీకు ఆటోమేటిక్గా యానిమేషన్ అనేది నేను కెమెరాకి ఇచ్చాను కాబట్టి మీకు ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట. ట్రాన్సిషన్స్ అవన్నీ మీరు మళ్ళీ ఏం క్రియేట్ చేయక్కర్లేదు. అండ్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ 5th కంపోజిషన్ ఇది. అండ్ అదేవిధంగా ఫిఫ్త్ కంపోజిషన్లో ఇమేజ్ 6 అని ఉంటుంది. ఇమేజ్ 6ని మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒక 4 ఇమేజెస్ అనేవి ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ ఏం సెట్ చేయాలంటే మీరు ఫస్ట్ కపుల్ ఇమేజ్ యాడ్ చేశాక నెక్స్ట్ బ్రైడ్ది యాడ్ చేయండి అండ్ గ్రూమ్ది. ఇద్దరిది కలిపి మీరు ఏం చేస్తారంటే సింగిల్ ఇమేజెస్ యాడ్ చేసుకుంటారు. ఫస్ట్ ఇద్దరిది కలిపింది అండ్ దెన్ సింగిల్ ఇమేజెస్. ఓకేనా? అది బయటకు వచ్చి చూస్తే మీకు ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట.
అండ్ అదేవిధంగా ఇంకా మిగతావన్నీ మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి. మిగతావన్నీ ఇలా కంపోజిషన్లో ఇమేజెస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. మీరు సింపుల్గా ఓపెన్ చేసుకుంటే మీకు ఇమేజ్ అని ఉంటుంది, ఇమేజ్ 8 కానీ ఇమేజ్ 1 అని ఎలా ఉంటుంది. ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకేనా. అండ్ లాస్ట్లో 8th స్లైడ్ ఇమేజ్ 9 అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకున్నారు అనుకోండి. ఇక్కడ సింపుల్ అనమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీకు కొంచెం టచ్ ఉంటే మీకు అర్థమైపోద్ది, లేదు అనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు. ఇక్కడ నేను ఒక 2 ఇమేజెస్ తీసుకొని, ఇదొక ఇమేజ్ 2 ఇమేజెస్ తీసుకొని నేను మాస్క్ చేశాను అనమాట. ఇలా ఒక మాస్క్ అయితే చేశాను గైస్. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలి, ఎవరైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాం, లేదనుకుంటే వీడియో ఎడిటింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నారో, మన వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే లాంచ్ చేసి 1.5 year అయిపోయింది. ఇప్పటికే 1500+ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ ఎర్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి, వెడ్డింగ్ ఎడిటర్స్ కి వర్క్ చేస్తున్నారు ఫ్రీలాన్సింగ్ గా. మీరు కూడా మీ కెరియర్ ని వీడియో ఎడిటింగ్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ చేసి కోర్స్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. సింపుల్ గా ఈ ఎడిట్ ని కంప్లీట్ చేశాను అనమాట. ఇది చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది, ఎందుకంటే ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ తెచ్చుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. కానీ మీకు మాత్రం చాలా, అంటే మీరు ఒక 10-20 minutesలోనే మీరు వీడియో అంతా కంప్లీట్ చేసేసుకొని మీ క్లయింట్కి సెండ్ చేసేయచ్చు. అండ్ లాస్ట్లో ఇక్కడ ఇంకొంచెం మ్యూజిక్ అయితే ఉంచాను, ఎందుకంటే ఇది మీ స్టూడియో నేమ్ కానీ, లేకపోతే మీ నేమ్ కానీ, లేదనుకుంటే మీ నెంబర్ కానీ ఏదైనా ఒకటి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీలుంటే మీరు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని, సింపుల్గా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇక్కడ మీ స్టూడియో నేమ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. గైస్ చూసారు కదా, ఇది నాకు చేయడానికి అయితే నాకు చాలా టైం పట్టింది ఫస్ట్ నుంచి చేయాలంటే, కానీ మీకు మాత్రం చాలా సింపుల్గా టెంప్లెట్ ఇచ్చేస్తున్నా. కాబట్టి నా హార్డ్ వర్క్ మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్.